హాయ్ అండి, ఎక్కడున్నాను చూస్తున్నారా? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు సీలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఆర్మీ క్వార్టర్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది మా రిజర్వాయర్. ఇది గోదావరి జలాలు పారుతాయి ఇక్కడ ఊర్లో. చాలా బాగుందండి. ఆ ప్లేస్ అంతా ఎంత బాగుంటుంది అంటే పెద్ద టూరిస్ట్ స్పాట్. చాలా టూరిజం ఉంది మా ఊర్లో. చాలా టూరిస్టర్స్ కూడా వస్తారు. టెంపుల్ పండగ అని చెప్పి చాలా మంది వస్తారు. పండగకి వస్తారు. అలానే చాలా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరుగుతారు. అక్కడ నుంచి కొంచెం అలా ముందుకెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అమ్మవారు ఎప్పటి నుంచో చాలామంది కొలుస్తున్నారు. శ్రీ మారమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ గుండం తొక్కుతారు. అందులోంచి లోపలికి వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది అమ్మవారి గుడిలో. కొంచెం చాలా రష్ వచ్చారు. అక్కడ కూడా కుంకుమ పూజ చేశారు అమ్మవారికి. అవి గరగలు పండగ రోజు ఎవ్రీ ఈవినింగ్ రోజు తిప్పుతారు ఊరంతా జాతరలాగా చేసి. అమ్మవారు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అసలు చూస్తూనే ఉండాలనిపించింది. అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి ప్రసాదం తినేసి భోజనాలు పెట్టారు. కొంచెం ముందుకెళ్తే బ్యాక్ సైడ్ వెనుక ఇంకో చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ అమ్మవారిది పాము స్వరూపంలాగా వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇది రిజర్వాయరే ఎంట్రన్స్ కిందకి గుళ్ళో ఉంచి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం అయినా ఎంత ఎండలో అయినా చాలా బాగుంది. మరి ఉద్దంచితే అస్సలు చికాకు చేయలేదు ఆ రోజంతా. అలా ఇంటికి రిటర్న్ అయిపోయాం. అది కనిపిస్తుంది కదా పెద్ద డ్యామ్. అది ఇది చిన్న డ్యామ్, అది పెద్ద డ్యామ్. కొన్ని పిక్స్ తీసాను మా బాబు అండ్ మా మమ్మీ. మనమే తట్టుకోలేకపోతున్నాం ఎండలకి. బాబు మజ్జిగ తాపిస్తుంటే వద్దు అనకుండా తాగేశాడండి గ్లాస్ మజ్జిగ. అసలు చాలా ఎండలు ఉన్నాయి, అసలు తట్టుకోలేక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. మా ఊరికి గ్రీన్ సిటీ అని అవార్డు కూడా ఉందండి. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది వెళ్ళే దారిలో. అండ్ ఆ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా గ్రీనరీ. మా నాన్నమ్మతో ఆడుకుంటున్నాడు మరి రుద్రాంశ్.